నిలబడినప్పుడు అందరు చేయి దూరం తీసుకోవాలి. ఇది స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి మీరందరూ మోడల్ ఇది ఇలా నిలబడాలనేది మీకు కనిపించట్లేదు, నేను చెప్తాను. హెచ్ఎం గారు ఉంటారు, తర్వాత పిటి సార్ ఉంటారు, ఎల్పీ ఓవరాల్గా చెప్తాను. ఆ విధంగా మనం ఫాలో కావడం జరుగుతుంది. ఒకటికి 2 సార్లు రెండింటి ఏ ప్రోగ్రామ్ చేసినా అటెన్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు రెండింటిలో పెట్టాలి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కూర్చొని పెట్టి చెప్పడం మంచిది. చాలా మటుకు 90% చిన్నపిల్లలు పడిపోతుంటారు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కూర్చొని పెట్టి చెప్పండి. రెండే సార్ 1 2 3 4 ఓన్లీ 4 కౌంట్స్. 2 కౌంట్స్ ఎక్సైజ్ అనేది ఉంటారు కాబట్టి 4 కౌంట్స్ చెప్పాలి. ఇదే సేమ్ 16 కౌంట్స్ చెప్పాలి. 1 2 3 4 ఇది ఒక ఎక్సైజ్. 5 2 3 4 వేరు చెప్తే దాని వాళ్ళకి ఎందుకంటే జీవన చావలి ప్రతిభావంతులైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుటలో నా విద్యుక్త ధర్మ నిర్వహణలు. ఇప్పుడు సూక్తి కానీ వార్తలు కానీ ఉంటాయి. కొటేషను ఎవరైనా సూక్తి. ఐక్యమత్యమే మహాబలం. పిల్లలకు చెప్తూ దీని గురించి వివరంగా కూడా చెప్పాలి, చిన్నగా చెప్పాలి వాళ్ళకు. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, జీవితం పరీక్ష నేర్పి పాఠం నేర్పుతుంది. మరొకసారి, చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. 10వ తరగతి పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేస్తానని ప్రకటించిన యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు వృత్యంతర శిక్షణలో భాగంగా పాలమూరులో విజయవంతంగా ప్రారంభమైన 1వ రోజు శిక్షణకు హాజరైన డిఈఓ మరియు ఏఎంఓ గారు ఉపాధ్యాయులకు ప్రభుత్వ పాఠశాల బలోపేతంపై పలు సూచనలు. మీకు మీరే ఫిక్స్ అవ్వండి. ఎవరో వచ్చి చూస్తారని కాదు, ఎవరో వచ్చి చెప్తారని కాదు. మీలో మీరే ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి. అది మీ విద్యార్థులకి మోటివేషన్ అవుతుంది. అందులోంచి ఒక్క విద్యార్థి దాన్ని అమలు తీసుకొని తన జీవితానికి ఆపాదించుకుంటే క్రమశిక్షణ మీరు నిజంగా ఒక టీచర్గా సక్సెస్ అయినట్టే. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఏ ఉద్యోగికి రాదు. ఈవెన్ ఒక ఐఏఎస్ కైనా, ఐపీఎస్ కైనా, లేదా గ్రూప్ 1 ఆఫీసర్ కైనా ఒక విద్యార్థిని తీర్చిదిద్దే అవకాశం పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు మీతో విద్యార్థి ఉంటాడు, 1 నుంచి 5 తరగతుల వరకు. భవిష్యత్తులో ఇంకో 3 తరగతులు కూడా మీకు యాడ్ కాబోతా ఉన్నాయి, ప్రీ ప్రైమరీ తరగతులు కూడా. సో దాన్ని కూడా మీరే లీడ్ చేయబోతా ఉన్నారు. అంత గొప్ప బాధ్యత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడిపై ఉంది. సో మీరు ఒక 5 నుంచి 8 ఏళ్ల జీవితాన్ని విద్యార్థికి అలవాటు చేసే క్రమశిక్షణ అనేది మీ చేతుల్లో ఉంది. అది ప్రేయర్ నుంచే మొదలవ్వాలి. ప్రేయర్ అనేది అన్ని క్లాసులను ఒకేసారి అసెంబ్లీ చేసి అందరితో మంచి మాట్లాడేలాగా పిల్లలందరినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి మంచి డయాస్ ఓ రోజు ఒక పిల్లడితో ఏదో ఒక వాక్యం చెప్పేయడం ద్వారా వారికి మైక్లో ఉన్న ప్రెషర్ అనేది వెళ్ళిపోతుంది, ఒక టెన్షన్ అనేది వెళ్ళిపోతుంది. సో అదంతా క్లియర్ చేయడం కోసమే ప్రేయర్. కాబట్టి కొన్ని ఉన్నత పాఠశాలలు ప్రేయర్ను 2 సార్లు కూడా చేస్తున్నాయి, చాలా ఆదర్శంగా. వాళ్ళు మార్నింగ్ వందే మాత్రంతో ప్రేయర్ స్టార్ట్ చేసి ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అసెంబ్లీ చేసి తెలంగాణ అంతా క్లోజ్ చేస్తున్న మంచి పాఠశాలలు కూడా ఉన్నాయి. సో ఈ అడాప్షన్ని మీరు కనుక ఆలోచిస్తే ఇది ఓన్లీ మోడల్గా మీకు ఈ రకంగా చేయడం చెప్పడం జరిగింది.